సహోదరులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం మరి 13వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభు పస్కా పండుగ దినమున ఆయన యెరూషలేమునకు వెళ్ళను అని చెప్పి చూస్తా ఉన్నాం. He goes to Jerusalem for the feast of Passover. మరి ఆ పండుగ సమీపించుచుండగా ఆయన పండుగ నిమిత్తమై యెరూషలేమునకు వెళ్ళను అని చూస్తున్నాం. మనము గత వారాల క్రిందట యెరూషలేము అనేది దేవుని యొక్క మరి గొప్ప స్థలము అని చూసినాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి అర్పణలకును ఆరాధన కొరకై ఏర్పాటు చేసుకున్న ఆత్మ సంబంధమైన స్థలము అని చూసుకున్నాం. జెరూసలేం ఇస్ గాడ్స్ వండర్ఫుల్ ప్లేస్. మనం ఈనాడు యేసు ప్రభువును నమ్మిన మనమందరం కూడా నిజమైన యెరూషలేం అయి ఉన్నాం. యెరూషలేం అంటే దేవునికి స్తుతి ఆరాధన బయలుదేరుట. we're all here as heavenly Jerusalem. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో తన భార్య కొరకై అలంకరించుకొని పరలోకము నుండి బయటికి వచ్చుటను నేను చూచితింది. హెవెన్లీ జెరూసలేం అని రాయబడింది. మరి ఇక్కడ చదువుకునే ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభు పస్కా పండుగ సమీపించుచున్న ఆ గడియలలో ఆయన యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు. హీ గోస్ టు జెరూసలేం. మనం చదువుకున్న పాఠ్యభాగంలో మనకు అందరికీ తెలిసిన దేవాలయమును శుద్ధి చేసినాడు, లేదా అక్కడ ఉన్న వర్తకులందరినీ కూడా బయటికి పంపించేసినాడు అని చూస్తున్నాం. ఇది యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఇది ఆయన క్రియాపూర్వకంగా ఆనాడు చేసినాడు. హీ డిడ్ ఆల్ దిస్ మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు జరిగించిన. బట్ హీ వాంట్స్ టు మరి మనకి ఈ ఉదయకాలం ఆయన తెలియజేయాలనుకున్న సంగతులు ఏమనగా, హీ వెంట్ అప్ టు జెరూసలేం అని రాయబడింది. మరి యెరూషలేమునకు ఎక్కి వెళ్ళిరి. హీ వెంట్ అప్ అని అంట. యోహాను సువార్తలో ఇంకొక మాట కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి అని మరి ఈ పాఠ్యభాగంలో చూస్తే 8వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 7వ అధ్యాయము 53వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనము మనము కలిసి చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనం, అండ్ ఎవ్రీ వన్ వెంట్ టు హిస్ హోమ్ బట్ జీసస్ వెంట్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. అందరూ తమ ఇంటికి వెళ్ళిరి. యేసు ప్రభు ఎక్కడున్నాడంట? ఆయన ఒలీవ కొండను ఎక్కి వెళ్ళను. మౌంట్ ఆలివ్స్. హీ వెంట్ టు మౌంట్ ఆలివ్స్ అని రాయబడింది. యేసు ప్రభువునకు మరి ఈ యొక్క ప్రదేశాలను దర్శించుటలో, లేదా ఆయన వెళ్ళాలనుకున్న ప్రదేశాలన్నీ ఎలాగున్నాయంటో దైవికమైన వెలుగులో ఆత్మీయమైన ఉన్నత స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళినాడు అని అంటే, యెరూషలేం వాజ్ గాడ్స్ చూజన్ ప్లేస్. దేవుడు ఎన్నుకున్న అతి శ్రేష్టమైన ప్లేస్, యునీక్ ప్లేస్. ఆ స్థలం ఎలాంటిది అని అంటే, యేసు ప్రభు అర్పణగా అర్పించబడబోచున్న ప్రదేశం యెరూషలేము అంటే. హీ ఈజ్ గోడ్. ఎందుకు ఆ మాట అంటే, లూకాసు వార్తలో ఆ మాట కనపడుతుంది. వై జెరూసలేం? యేసు ప్రభు ఎందుకు అంత గొప్పగా మరి ఆ చోటును ఎన్నుకున్నాడు అని అంటే, యేసు ప్రభు తన శిష్యులతో పర్వతమునకు ఎక్కి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని వెళ్ళినాడు. వారందరితో కూడా ఆయన పర్వతం ఎక్కిన తర్వాత అక్కడ మోషే, ఏలియా వీరిద్దరూ కూడా ఏం చేస్తా ఉన్నారు అని అంటే, మరి యేసు ప్రభు యెరూషలేములో చేయబోయే నిర్గమమును గురించి చెప్పబడి, నాకు ఆ వచనం గుర్తుకు రావడం. ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం 31వ వచనం. మరి లూకాసు వార్తలో ఆ వచనాలు కనబడతాయి. 9వ అధ్యాయము మరి 31, 32లో ఉంది.
మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండి వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో చేయబోయే నిర్గమము అంటే ఆయన యెరూషలేములో తను తాను అప్పగించుకొని అర్పణగా అర్పించబడబోచున్న కార్యమును గురించి మాట్లాడుతుంది. జెరూసలేం ఎంత శ్రేష్టమైన ప్రదేశము. దేవుని గ్రంథములో దావీదు మహారాజు ఆ చోటును కనుక్కోవడానికి ఎన్ని వేల మందిని బలియాల్సి వచ్చిందో, దేవుని యొక్క క్రమశిక్షణకు లోగావాల్సి వచ్చింది. పిల్లలు, దావీదు ఏం చేసినాడంటే, నేను జనులందరినీ లెక్క పెడతాను అని అన్నాడు. లెక్క పెట్టి జనులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యేటకు కారణభూతుడైనాడు. ఆ సమయంలో దేవుడు అంటాడు, ఈ ప్లేస్, ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్న ఈ ప్లేస్ నా కొరకు కావాలి అని చెప్పి దేవుడు ఎంతో ఉన్నతమైన వెలుగులో ఆయన స్వీకరించిన ప్లేస్. పిల్లలు, యెరూషలేం ఎలాంటిదంటే ప్రపంచ భూగోళం అంతట్లో కూడా ఇట్ ఇస్ ద సెంట్రెస్ట్ ప్లేస్. మరి మధ్య భాగం భూగోళం అంతట్లో సెంటర్ ఏందయ్యా అంటే ఇట్ ఇస్ జెరూసలేం. పిల్లలు, దేవుడు మరి యెరూషలేమును ఎన్నుకున్న ఈ చోటికి యేసు ప్రభు ఎక్కి ఉన్నాడు. యోహాను సువార్త చదువుతూ ఉంటే, నిన్నటి దినము మరి ప్రయాణం చేసుకుంటా యోహాను సువార్త వింటూ ఉంటే అక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు ఒలీవ కొండకి ఎక్కినాడు. ఏం అవసరం వచ్చింది కొండలు ఎక్కాల్సిన అవసరం ఏం రా, కొండలు గుట్టలు పుట్టలు తిరుగుకుంటా ఏంద్రా నీ పంచాయతీ అని అంట. యేసు ప్రభు ఒలీవ కొండకు పోయినాడు. పోయి ఆయన దేవునితో అక్కడ సంభాషణ ఎలా ఉండిందో అంటే, నా ఆత్మలో నాకు దేవుడు తెలిపిన మాట ఎట్లా అంటే, దేవునితో యేసు ప్రభు మనుషుడిగా ఒలీవ పర్వతం మీద మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇట్స్ నాట్ రిటర్న్ ప్రిల్లర్, నా ఆలోచన, నా ఊహ, దీనిని మీరు ఎవ్వరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆత్మలో ఆనందించిన వెలుగు. ఏమన్నాడు దేవుడు అంటే, కిందికి పోతావు నువ్వు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు, యూఆర్ గోయింగ్ డౌన్ నౌ, కిందికి వెళ్తావు. వెళ్తే నీ ఎదుటకు పాపము చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తాను. వారందరూ ఎట్లా వస్తారంటే, నా వాక్యమును ఆధారం తీసుకొని నీ దగ్గరికి వస్తారు. బైబిల్ నేను ఇచ్చిన ధర్మశాస్త్రపు నిర్గమాకాండములో మరి లేవియాకాండము, ఈ 2 సంఖ్యాకాండములో నేను ఇచ్చిన ఆజ్ఞలను తీసుకొని నీ దగ్గరికి వస్తాను. వచ్చే వ్యక్తి ఎవరు అంటే పాపములో పట్టబడిన స్త్రీ. నవ్వు ఏం చేస్తావు నువ్వు అని అన్నట్టు దేవుడు. దిస్ మైట్ బి దేర్ డిస్కషన్ పిల్లలు, ఐఎమ్ నాట్ ట్రూ. వారిద్దరి మధ్యలో ఒలీవ కొండలో యేసు ప్రభు దేవునితో ఆయన సంభాషణ చేస్తున్నారు. ఎందుకంటే మోషే ఏలియాలు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, దే వర్ స్పీకింగ్ అబౌట్ వాట్ జీసస్ ఇస్ గోయింగ్ టు డూ. వాళ్ళకి చెప్పినాడు దేవుడు, మీరు పోయి పర్వతం మీద యేసు ప్రభు యెరూషలేములో చేయబోయే నిర్గమమును గురించి మాట్లాడండి, ఆ మాట్లాడితేనే అది గొప్ప సాక్ష్యంగా ఉంటుంది అని అన్నాడు ఆ దేవుడు. అక్కడ రాతలు లేవు పిల్ల, దేర్ వాజ్ నథింగ్ రిటర్న్ లైక్, బట్ దే వర్ యెట్ స్పీకింగ్ అబౌట్ వాట్ అంటే, అదిగో యేసు ప్రభు యెరూషలేములో బలి కాబోతా ఉన్నాడు, ఆ బలిని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ పర్వతం మీద ఆ సిన్ఫుల్ మ్యాన్ అంటే పాపపు ఆకారంలో ఉన్న మనిషి సంపూర్ణంగా సాక్ష్యాధారాలతో నీ దగ్గరికి వస్తాడు. సంపూర్ణంగా సాక్ష్యాధారాలతో హీ విల్ కమ్ బిఫోర్ యూ. వాట్ వుడ్ యూ డూ? ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్న పరస్పర మరి మాటలై ఉండినాయి అనుకుంటాను పిల్ల. హీ కేమ్ డౌన్. యేసు ప్రభు కిందికి ఆయన దగ్గరికి పాపాత్ములైన స్త్రీ వచ్చి అలాగ నిలబడి 8వ అధ్యాయం అంతా అదే ప్రియులారు. యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా చదివితే అక్కడ ఏముందంటే, ఆ ఉమెన్ కాట్ ఇన్ అడల్టరీ. అది అబద్ధం కాదు ప్రియులారు, వాళ్ళు అబద్ధం చెప్పినారు అని కూడా అక్కడ రాయబడలేదు. అబద్ధాలు బైబిల్లో రాయబడవు, లేకుంటే కల్పితాలు బైబిల్లో రాయబడదు. అందుకే అక్కడ ఆ మాట ఏ మాట ఉంది అంటే చూడండి, 8వ అధ్యాయం షీ వాస్ కాట్ అని రాయబడింది. ఆమె మరి 8వ అధ్యాయం యోహాను సువార్తలో వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వీరందరూ కూడా 3వ వచనంలో స్క్రైబ్స్ అండ్ ద ఫారిసీస్ bring to him a woman taken in adultery.
హ్యావింగ్ సెట్ హర్ ఇన్ ద మిడ్స్. ఎక్కడంట? ఆమెను తీసుకొచ్చి ముంగడ నిలబడిన. నో వాట్ షుడ్ దిస్ డివైన్ మ్యాన్ సే? ఈ దైవికమైన మనిషి ఏం మాట్లాడాలి? దేర్ వాజ్ సమ్ ఎక్సలెంట్ డిస్కషన్ ఇన్ హెవెన్. మరి కొండపైన ఒలీవ పర్వతము అనే మాట మరి మార్క్స్ వార్తలో కూడా కనబడతారు. పాట పాడి ఒలీవ పర్వతమునకు ఎక్కిపోయిరి అని కనబడుతుంది ఇన్ ది ఎండ్ ఆఫ్ మార్క్స్ గాస్పెల్. ఆ వచనం ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఎట్లా అంటే, వాట్ జీసస్ కుడ్ సే ఇస్ హీ జస్ట్ సే, వీళ్ళు ఎవరిని తీసుకొచ్చినారంట? పాపములో పట్టబడిన స్త్రీని తీసుకొస్తే హీ సేస్, వుమన్, నేను ఎవడు శిక్షించాను. డిడ్ నోబడీ జడ్జ్ యూ, డిడ్ నోబడీ పనిష్ యూ అని అన్నాడు. దేవుడు ఏమనాలంటే, పాపంలో ఉన్న వ్యక్తిని ఏమనాలంటే, నీ చెప్పులు ముందు అక్కడ వదిలిపెట్టి రాపో. మోషే వచ్చి మండుచున్న పొదలో దేవుని చూడాలి. మోషే పాపి కాదా? మోషే కూడా అదే రూప ఆకారంలో ఉన్నవాడు. ఈ కేమ్ టు అ హోలీ గాడ్ పిల్లలు. ఏమన్నాడంటే దేవుడు, ఫస్ట్ లీవ్ యువర్ చప్పల్స్ ఆర్ షూస్, శాండిల్స్. ద సేమ్ గాడ్ హియర్ ఇస్ సైలెంట్ పిల్లలు. ఎట్లా ఉన్నాడంట? పర్వతం పైన జరిగిన సంభాషణ. ఐ రియల్లీ ఆ సెన్స్ ఎట్లా, నా ప్రయాణం అంతా నేను ముంగడ చూసుకుంటా రోడ్డు మీద నడుస్తాను. ఆనందరావు అంతా చెప్పేటోడు, ప్రయాణం చేసేవాడు, జర్నీ చేసేవాడిని కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీద లేకపోతే ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ పోతాయి. సెక్యూరిటీ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, బట్ మై థాట్ వాజ్ గోయింగ్. వీళ్ళందరూ పండుకొని మంచిగా నిద్రపోతున్నారు, మేము 4:30 పొద్దున బయలుదేరిపోతామంటే మై ఫోకస్ వాజ్ వాట్ కుడ్ బి ద డిస్కషన్ ఇన్ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద. ఏమంతగా పరిశుద్ధాత్మ మాటలు రాయలేదు పిల్లలు, కానీ నీవు నేను ఆనందించాలా, ఆలోచించాలా. దైవికమైన వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు? రాబోయే వ్యక్తి ఎవరు? పాపములో పట్టబడిన స్త్రీ. ద ప్లేస్ పిల్లలు. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన యెరూషలేమునకు వెళ్ళెను. పస్కా పండుగ సమీపించినప్పుడు ఈ వెంట్ టు జెరూసలేం అని రాయి. రెండవ మాట, నేను ఒలీవ కొండను గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ద ప్లేస్, ది ఇంపార్టెన్స్ దట్ జీసస్ హ్యాడ్ టు గో టు దీస్ ప్లేసెస్ పిల్లలు. ఈ చోటికి యేసు ప్రభు వెళ్ళాలనుకున్న ప్రాముఖ్యత, దాంట్లో జోడి ఉన్న సంఘటనలు పిల్లలు. యేసు ప్రభు ఆ సంఘటనలన్నింటిలో కూడా ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం అండ్ హీ ఫౌండ్ ఇన్ ద టెంపుల్ అని రాయడం. దేవాలయంలో ఆయన ఏం కనుగొన్నాడంట? హీ ఫౌండ్ ఇన్ ద టెంపుల్ సెల్లర్స్ అని రాయడం. అమ్మేవారు కనబడిన. దిస్ ఇస్ నౌ టుడే. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఇలా ఉంది బ్రదర్. యేసు ప్రభుని నమ్ముకున్న నానా రకాలైన గుంపులుగా కూడుతూ నానా రకములైన ప్రదేశాల్లో దేవుని పరిచర్య చేయించున్నాం, సేవ చేయించున్నాం అని చెప్పుకున్న ప్రతి వారి మధ్య ఇది కనబడుతుంది. యేసు ప్రభు ఏం కనుగొన్నాడంట? యు ఆర్ సెల్లింగ్. అమ్ముచున్న వారిని చూసినాడంట. ఏమమ్ముతారంటే ఇప్పుడు నూనె అమ్ముతారు. మనం ఏమమ్ముతారయ్యా అంటే ఇప్పుడు ప్రార్థనలను అమ్ముతారు. ఏమమ్ముతారయ్యా ఇప్పుడు అని అంటే, మా కొరకై ఇది ఇస్తే, ఈ ప్రోగ్రామ్ని ఇస్తే మీకు దేవుడు దీవిస్తాం. అమ్మడము ప్రిల. ఐఎమ్ సెల్లింగ్ మై ప్రోగ్రామ్. నా కర్చీఫ్ను అమ్ముతా, కొనుక్కోండి. సెల్లర్స్ ఆఫ్ ఆల్ డివైన్ థింగ్స్ ప్రిల. దైవికమైన సంగతులను అమ్మేవారిని ఈనాడు సమాజం, క్రైస్తవ సంఘంలో నేను చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అసెంబ్లీ. క్రిస్టియానిటీ అనే ఒక వెలుగులో నేను కూడా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో నేను కూడా భాగం. అయితే యేసు ప్రభు కనుగొన్నాడు ఏంటంటే, ఆలయంలోనికి వెళ్ళి హీ ఫౌండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఏం కనుగొన్నాడంటే, దే వర్ సెల్లింగ్ ఆక్సన్, దే వర్ సెల్లింగ్ షీప్, they were selling doves and money changers. నలుగురు కనబడ్డారు ఆయన. ఈనాడు యేసు ప్రభుని నమ్ముకున్న మనము, వాట్ డు వి ఫైండ్ ఇన్ జెరూసలేం బ్రదర్?
యెరూషలేములో ఏం చాలా మందికి అదేదో ఇంట్రెస్టింగ్ ఉంది. మాకు ఒక ఐడి కార్డు ఇచ్చినారు, మేము నెలకు మెంబర్షిప్ కడుతున్నాం. ఐ డోంట్ నో వేర్ డూ వీ ఫైండ్ దట్. మాకు రాకపోతే మాకు ఇవి పంపిస్తారు, మాకు అవి పంపిస్తారు. క్రిస్టియానిటీ, క్రైస్తవము ఇలాంటివి కావు పిల్ల. నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు నా ఐడి కార్డు పెడితేనే నాకు ఆఫీస్లోనికి యాక్సెస్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు, నేను పని చేస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. వై డూ యూ నీడ్ అన్ ఐడి ప్రియులారా? యేసు ప్రభుని నమ్ముకున్న కొత్త దినాల్లో మేమేం చెప్పేవాళ్ళం అని అంటే, మెంబర్షిప్ కాదు నీకు కావాల్సింది అన్న, పలానా చర్చిలో నీ మెంబర్షిప్ ఉందా, ఉంటే ఏం దొరుకుతుందా అంటే, అదిగో సమాధులకు మాకు, పెళ్ళిళ్ళకు మాకు, బర్త్డేలకు మాకు, ఈ కార్యాలన్నీ ఎవరు చేస్తారా మెంబర్షిప్ లేకపోతే? నీ మెంబర్షిప్ పరలోకంలో లేకపోతే, నీ మెంబర్షిప్ సంఘ సహోదరుల మధ్య నీ సభ్యత్వం కనబడకపోతే, వాట్ డూ యూ డూ బ్రిలర్? ఏం చేస్తావు? క్రైస్తవ ప్రపంచంలో ఈనాడు కనబడుచున్న వెలుగు దైవికమైన వెలుగుకు వ్యతిరేకమైనది. ఒక్కసారి మనము మన మనోనేత్రములను తెరిస్తే, బైబిల్ని చదివితే, వాట్ డూ యూ సీ? ఇవన్నీ చూసి అందరు నాతో చెప్తూ ఉంటే దుఃఖం అనిపిస్తుంది పిల్ల. నేను దాన్ని మార్చలేను, నువ్వు కూడా మార్చలేవు, దేవుడు కూడా దాన్ని మార్చాడు పిల్ల. ఎందుకనంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది. ఏముంది అక్కడ అంతా చూడండి ఒక మాట. ఎందుకు దేవుడు కూడా మార్చాడు అని అంటే, ఇట్ ఇస్ లైక్ దాట్. దేవుని ప్రణాళికలో అలాగూ జరగాల, అలాగూ మరి అది పూర్తి కావాలా. కనుక మరి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 47వ వచనంలో అలాగూ రాయబడింది. అగైన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ లైక్ అ సీన్ which has been cast into the sea, and which has gathered together of every kind, which when it has been filled, having drawn up on the shore and sat down, they gathered the good into vessels and cast the worthless out and river. ఏముందంట? వల దేవుడు వేసినాడు, అందులో ఏమొచ్చినట్ట? అన్ని రకాలైన చేపలను రాయబడాలి ఇంగ్లీష్లో. దేవే నానా రకములైనవన్నీ వచ్చినాయి అందులో. చేపలు రావచ్చు, తిమింగలాలు రావచ్చు, ఎండ్రికిత్తలు రావచ్చు, అనా ప్రాకేలి రావచ్చు, గవ్వలు రావచ్చు, గువ్వలు రావచ్చు, ఏవేమన్నా ఎనీథింగ్, ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ దట్. దేవుడు దాన్ని మార్చినాడా? వలలో, ఆయన వలలో ఈ నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు అన్నాడా దేవుడు? He did not say that, brother. He gathered everything. But he wanted what anta? Good. మంచిది కావాలి. నువ్వు నిజమైన యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న విశ్వాసివి, నేను నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న పాపములు క్షమించబడినాయి, ఐఎమ్ అ రియల్ చేంజ్డ్ క్రిస్టియన్ అని అనుకుంటే, ఆర్ యు అ గుడ్ థింగ్ పిల్లర్? మంచి వస్తువా నీవు? దేవుడు చూసేది మంచిదే పిల్లలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో గత వారం మేము మీటింగ్ చేసుకున్నప్పుడు, ఫాదర్ ఆఫ్ లైట్స్ ఆఫ్ వాట్? ఆయన జ్యోతిర్మయుడకు తండ్రి అని రాయబడింది. దేనికి ఆయన జ్యోతిర్మయుడకు తండ్రి అని అంటే, ఆ వచనం చూడండి 1వ అధ్యాయంలో యాకోబు పత్రిక 16-17, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అని రాయబడింది. 17వ వచనం 1వ అధ్యాయం యాకోబు పత్రిక ఏముందంట? శ్రేష్టమైన మంచివి, సంపూర్ణమైన, చాలు. గాడ్ స్పీక్స్ అబౌట్ గుడ్ గిఫ్ట్స్, గుడ్ థింగ్స్. బట్ వాట్ డిడ్ యూ ఫైండ్? ఆయన ఏం చూసినాడు యెరూషలేమునకు వచ్చి? ఈ సా సెల్లర్స్, అమ్ముతున్న వారిని చూస్తున్నారు. కొనుక్కోనికి పోతారేమో మీరు కూడా మోసపోయి. బైబిల్ చదవండి ప్రియులారా, బైబిల్ చదువు. అందరూ పోతున్నారు, అంతమంది పోతున్నారంటే, ఏలియా కాలంలో అంతమంది పోయి బయలుకే మొక్కినారు. అందరూ పోయి సాగిలపడినారు, ఛాలెంజ్ చేసినాడు, రండి బిడ్డ, మీలో ఎవడు దేవుని ప్రవక్తనో, నేను దేవుని ప్రవక్తనో చూసుకుందాం, అందరు రండి అని చెప్పి, మీరు బలి అర్పణకి సిద్ధంగా ఉండండి, నేను రెడీ చేసుకుంటా అని చెప్పి, వాళ్ళు బలి పొద్దున్నుంచి సాయంత్రం కేకలు పెట్టి తాండవమాడి నాట్యమాడి అలిసిపోయిరి అని రాయబడింది పిల్లలు. ఏమి దేవుడు లేవలేదా అని అడిగినాడు ఆయన. పండుకొని ఉన్నాడేమో, జర గట్టిగా చప్పుళ్ళు కొట్టండి అని అన్నాడు. ఏమంట? నిద్రపోతున్నాడేమో,
కొంచెం గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టండి. వచ్చినాడు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు అంటే కింద కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. ఇప్పుడు మై ఫ్రెండ్ జీసస్ యేసు ప్రభు ఈనాడు చూస్తున్నది ఏంది పిల్లలు? వాట్ ఈస్ ఈ సేయింగ్ ఇన్ జెరూసలేం? సంఘములో ఈనాడు దేవుడు ఏమి చూస్తూ ఉన్నాడు? హీ సీజ్ ఆల్ దీస్ ఆర్ దేర్. సెల్లర్స్ ఉన్నారు, మరి ఎద్దులను నమ్మేవారు ఉన్నారు, గొర్రెలను నమ్మేవారు ఉన్నారు, గవ్వలను మరి పావురాలను నమ్మేవారు ఉన్నారు, మనీ చేంజర్స్ ఉన్నారు. హౌ షేమ్ఫుల్ ఇట్ ఇస్. అయితే యేసు ప్రభు మరి ఎందుకు యెరూషలేమునకు వచ్చినట్టే? హీ సా ఆల్ దీస్ థింగ్స్. యేసు ప్రభుని నమ్ముకున్నాక హౌ ఈజ్ యువర్ లైఫ్ పిల్లర్? ఇది సంఘములో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ భక్తి జీవితం ఎట్లా ఉంది? యెరూషలేములో చూచే దేవుడు నీ హృదయాన్ని చూడడా? నీ హృదయమును గమనించడా? బైబిల్లో ఏం రాయబడిందంటే హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. హౌ ఈజ్ యువర్ హార్ట్? జీసస్ సీస్ దట్ పిల్లర్. ఇదిగో ఈ పవిత్రమైన కార్యంలో నీకు చోటు లేదు. ఎందుకు అంటే నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. చూడండి అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో జీసస్ సీస్ పిల్లర్. యేసు ప్రభు వారు యెరూషలేమును ఆనాడు చూచి ఆయన పరోక్షంగా అందరినీ కూడా తరిమినాడు. కానీ ఈరోజు ఆయన చూస్తున్న క్రియలు, నీ యెరూషలేమును చూచిన వాడు నీ హృదయమును చూడడా? నిన్ను మరి అలాగూ ఆయన చూడడా అని చెప్పి మనం దేవుని గ్రంథంలో మరి క్షమించాలి. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ అధ్యాయం క్షమించాలి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సీమోను అనే వ్యక్తి వస్తాడు. చదవన్నా. నీ హృదయము దేవుని ఎదుట కాదు గనక thou hast neither part nor lot in this matter. ఎందుకు? why అంటే because thy heart is not upright before God. యెరూషలేములో చూస్తే దేవుడు ఈ 5 క్రియలను చూసినాడు. నీ హృదయం చూస్తే నీ హృదయం ఎట్లా ఉంది? హౌ ఈజ్ యువర్ హార్ట్ పిల్లర్? నీ హృదయం ఎలాగూ దేవుని కొరకు ఉంది. హౌ ఈజ్ యువర్ హార్ట్? ఆర్ యూ సెల్లింగ్ పిల్లర్? హృదయంలో అమ్ముకుంటామా అంటే హృదయాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. నీ హృదయంలో దేవునికి తప్ప వేరే ఏ వస్తువు వచ్చి నిండినా నీ మాటలు ఎట్లా ఉంటాయంటే నీ అమ్మ కదా. నేను బూతులు మాట్లాడతలేను పిల్ల. మనం తెలంగాణలో సాధారణంగా నీ అవ్వ అని అంటాం. ఇదే మంచి తెలుగులో మాట్లాడాలి నీ అమ్మ. దీన్ని ఏమంటాడు? ఆడేమంటాడు? నన్ను నీ అమ్మ అన్నాడు. హృదయం దేంతో నిండిందంట? ప్రపంచంలో ఉన్న బూతు సంబంధమైన మాటలు మన హృదయంలో నిండితే యేసు ప్రభు అది చూడడా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీ నోట ఏం రావద్దంట? మీ నోట ఏం రావద్దు? ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇవన్నీ యేసు ప్రభు యెరూషలేములో ఏం జరిగినాడో చూచినాడు. నీ హృదయంలో ఏం జరుగుతుందో ఆయన చూడడా అని నువ్వు మోసపోతే నష్టపోతావు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. బట్ ఫార్నికేషన్ and all uncleanness or unbridled lust, let it not even named among you. చదవన తెలుగులో. మీలో మైక్ లేదా? జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని ఏమెత్తొద్దంట? పేర్లు కూడా ఎత్తొద్దంట. పరిశుద్ధులు యేసు ప్రభువును నమ్ముకున్నవారు నేను నిజమైన యేసు క్రీస్తు ప్రభు భక్తుడని అనేవాడు. దేవుడు చూస్తున్నాడు పిల్ల. గాడ్ సీజ్ యువర్ హార్ట్ మై ఫ్రెండ్. ఈ భూలోక యాత్రలో అనేక మార్లు నీ హృదయం దేవుని కొరకై పడిపోయింది, నువ్వు అమ్మేసుకున్నావు. బట్ స్టిల్ గాడ్ సేస్ హీ సీజ్ ఇట్ పిల్లర్. ఆమె అన్నది, అయ్యా అరణ్యములో తన కుమారుని పెట్టుకుని ఆగర్ అన్నది, నువ్వు చూచుచున్న దేవుడు. మర్చిపోదు, డోంట్ ఫర్గెట్ దాట్. నువ్వు అనుకోవచ్చు బాత్రూంలో పోయి నేను ఏం చేసినా నన్ను ఎవడు చూడడు, నేను రహస్యంగా కూర్చొని ఏం చేసినా దేవుడు చూడడు. బట్ గాడ్ సీజ్ యూ పిల్లర్. హీ సా వాట్ ఈస్ ఇన్ జెరూసలేం. నీ జీవితంలో ఏముందో ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తూ ఉన్నాడు. అమ్ముకోవాలనే ప్రయత్నం చేయకు. నువ్వు అమ్ముకుంటే ఏమొచ్చి నిలుతుందంట? లోక సంబంధమైనవన్నీ కూడా
లోపల వచ్చి నిండినాక ఏం జరుగుతుందంటే ఘర్షణ జరుగుతుంది పిల్లలు. దెర్ ఈజ్ ఆల్ డేంజరస్ థింగ్స్ పిల్లలు. యేసు ప్రభుది చూచినాడు. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ రైట్ అండ్ గాడ్ సీస్ దట్ హార్ట్, ఏమన్నాడంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు కనుక దేంట్లో పాలేదు, పరిశుద్ధమైన దాంట్లో పిల్లలు, అపవిత్రమైన దాంట్లో కాదు. లేదా నీ ప్రార్థనలో అని చెప్పడంలే, పరిశుద్ధమైన దాంట్లో నీకు పాలు కావాలా. ఇఫ్ యు నీడ్ సంథింగ్ హోలీ అండ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, వాట్ ఈస్ హీ సీయింగ్ అంట, హీ సీస్ యువర్ హార్ట్. యెరూషలేమును చూచిన దేవుడు, జెరూసలేమును చూచిన దేవుడు, హీ ఫౌండ్ ఇన్ ద టెంపుల్. ఎక్కడ చూసినంట, ఆలయంలో చూచిన. నీ హృదయము దేవుని చెప్పాలా ఆ తర్వాత, ఆలయమని మీరు ఎరగరా. ఏమంట, మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరగరా. యేసు ప్రభు యెరూషలేములో హీ ఫౌండ్ ఇన్ ద టెంపుల్ ప్రిలర్. యేసు ప్రభుని నమ్ముకున్నాం, మమ్మల్ని ఎవరు చూస్తలేరు, మమ్మల్ని ఎవరు మరి గమనించడం లేదనుకో, గాడ్ సీస్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నాకు కూడా తగులుతుంది, మీకు కూడా తగులుతుంది ప్రిలర్. సర్దుకోండి, సరి చేసుకోండి. సర్దుకున్నాం అంటే మంచిగా బయట సర్దుకొని పోతాంలే అన్న, లేదా మా డ్రెస్సులు మంచిగా సరి చేసుకొని పోతాం. నో 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 మై డియర్ ఫ్రెండ్ అండ్ బ్రదర్స్, యేసు ప్రభుని నమ్ముకున్నాక గాడ్ సీజ్ యువర్ హార్ట్. వాక్యం ఏం చెప్తుందంటే, యువర్ ఐజ్ ఇస్ ద లైట్ ఆఫ్ ద బాడీ. నీ కనులు నీ దేహమంతటికి వెలుగుగా ఉంది. నువ్వు ఏం చూస్తున్నావు? ఇక్కడ యేసు ప్రభు చూసిన ఏమంటే, అమ్మేవారిని చూస్తున్నాడు. డోంట్ సెల్ డివైన్ థింగ్స్ పిల్లలు. దైవికమైన సంగతులను ఎప్పుడు అమ్మవద్దు. ఎవరైనా నిన్ను ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా పోయి ప్రార్థన చేయి. ఎవరైనా నిన్ను పలానా ఊరికి మనం సేవకు వెళ్దామంటే ఈ ఊరికే కాదు, పక్కకున్న ఊరికి కూడా పోదాం. ఎవరైనా నిన్ను దేవుని సేవకుడికి 1 కిలోమీటర్ రమ్మంటే ఎన్ని కిలోమీటర్లు పొమ్మన్నాడు దేవుడు? 2 మైళ్ళు పొమ్మన్నాడు దేవుడు. దైవికమైన సంగతులు నేను రాలేను, నేను పోలేనంటే అమ్ముకుంటున్నాం. మనం దైవికమైన సంగతులను మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, వేరే వాళ్ళకు దాన్ని దానం చేసేస్తూ ఉన్నాం కదా. బట్ వాట్ విల్ యూ హ్యావ్? యేసు ప్రభు అమ్మేవారిని చూచినాడు. ఇంకేమంటాడు? ఆక్సిన్ పిల్ల. ఏమమ్ముతున్నారంట వాళ్ళు? ఎడ్లను అమ్ముతా ఉన్నారు. లేవియా కాండంలో ఈ పశువులు కనబడతాయి పిల్ల. 1వ అధ్యాయంలో లేవియా కాండంలో యేసు ప్రభు చూచిన ఈ పశువులు ఎక్కడ వచ్చినాయంటే, రాయి 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, 3వ వచనంలో ఉంది, ఎడ్లు అక్కడ కనబడతాయి. 10వ వచనంలో గొర్రె కనబడుతుంది. 15వ వచనంలో ఏం కనబడుతుంది అని అంటే, పిజన్ కనబడుతుంది, ఇక్కడ డవ్ కనబడుతుంది. ఆల్ దీస్ 3 యానిమల్స్ ఎక్కడున్నాయంటే అక్కడ ఆలయంలో దేవుని కొరకే అర్పించి. ఇవి ఎవరు అమ్ముతున్నారంట? ఎవరు అమ్ముతున్నారు ఆలయంలో? దే ఆర్ సెల్లింగ్ దీస్ థింగ్స్. హౌ షేమ్ఫుల్ ఇట్ ఇస్. చిన్నప్పుడు మేము సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాడిని నేను. ఆ చర్చిలో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో స్టార్ట్ అయితే ఎండ్ అయిపోయిందంటే సర్వీస్ అయిపోయింది. ఇంకా ఏంటంట, ఆ బుక్లో మొదటి పదం నుంచి ఆయన ఆ బుక్ను తీసుకొని చదివితే లాస్ట్గా ఆ పేజీలో ఆపేనంటే ఇంక అయిపోయింది, ఇంకెవరు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. సెల్లింగ్ డివైన్ థింగ్స్. అర్పణలు లాంటివి కాదు ప్రియులారా. అమ్మి ఇదిగో ఈ క్రమ ప్రకారం చేద్దాం, ఈ క్రమ ప్రకారం చేద్దాం, ఈ క్రమ ప్రకారం చేసుకుందాం అని రాసుకొని ఆ క్రమమును పాటించేది ఎవరంటే, ఎడ్లను అమ్మేవారు, గొర్రెలను అమ్మేవారు, గవ్వలు లేదా మరి పావురాలను అమ్మేవారు. యేసు ప్రభు అవన్నీ చూచినాడు. దే వర్ సెల్లింగ్ ఆక్సన్. ఒకని అర్పణను ఎట్లా అమ్ముతారు ప్రియులారా? యేసు ప్రభు కొరకై నేను ఈ భూలోకంలో సాక్షిగా నిలబడి నేను దేవుని కొరకై అర్పణను తీసుకొస్తే అది నాకు అమ్మేవాడు ఎవడున్నాడు ఈ భూలోకంలో? దేవునితో నువ్వు మాట్లాడే అర్పణ, దేవునితో నువ్వు మాట్లాడే మాటలు, దేవునికి నువ్వు నిలబడి స్తుతులు చెల్లించేది, దాన్ని ఎవరైనా భూలోకంలో అమ్మగలరా? కెన్ యూ బై దాట్ ప్రిల్లర్? రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది ఒక మాట. అక్కడ చూడండి ఆ మాట.
మనకు అర్పణలను అర్పించుటకును, లేదా మనం ఏమైనా 18వ వచనంలో రాయబడింది, రోమాపత్రిక 8వ అధ్యాయం. నేను ఇవన్నీ రెఫరెన్సులు రాసుకోలేదు, దేర్ ఇస్ నథింగ్ బిఫోర్ మీ. మీరు అనుకోవచ్చు నేను రెఫరెన్సులు రాసుకొని చెప్తున్నానేమో. నో. 8వ అధ్యాయం 16వ వచనం, ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ బేర్స్ వీక్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమై ఉన్నామని మనకు సహాయపడుతూ ఇంకేం చేస్తా ఉన్నాడంట, ఆయన పైన నుంచి చదువుకుంటూ వస్తే మనకు మన బలహీనతలలో సహాయం. హీ హెల్ప్స్ us ఇన్ అవర్ వీక్నెస్. సో వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బయింగ్ థింగ్స్? ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తాడని ఉంది. ఎవరు పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు ప్రియుల. పరిశుద్ధ ఆత్ముడు. సందులు, సమాసాలు, హల్లులు అని గ్రామర్ ఉంది తెలుగులో. అందులో విభజించు పదం అంటే పరి ప్లస్ శుద్ధ ప్లస్ ఆత్మ. తెలుగు గ్రామర్ 10th క్లాస్ చదువుకున్నాను, ఇప్పుడు చదువుకునేది కాదు. పరిశుద్ధమైన ఆత్మ అంటే పరిశుద్ధతను క్రియేట్ చేసే ఆత్మ ప్రియుల. ద వన్ హూ క్రియేట్స్ హోలీనెస్. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. నేను ఏం స్తుతులు చెల్లించాలో నాకు మనసులో తడతలేదు బ్రదర్. ఏం చేయాలంటే నిలబడు అంతే. పేతురు ఏం చేసినాడు? నువ్వు దిగు అన్నాడు, అంతే. దిగినాడు. దాట్స్ వాట్ యూ నీడ్ టు డూ. యూ నీడ్ నాట్ బై ఎనీథింగ్ ప్రియుల. దైవికమైన సంగతులు మరి కొనలేము. వీళ్ళు ఎద్దులు నమ్మినారంటే, ఎద్దు అంటే పెద్ద అర్పణ ప్రియుల. ఆత్మ సంబంధమైన ఉన్నతమైన అర్పణ. వీళ్ళు దాన్ని అమ్ముతున్నారు. గొర్రె లాంటిది అంట. అదిగో అది మరి విశ్వాస జీవితంలో అప్పుడప్పుడే ఎదుగుచున్న భక్తుని చూపిస్తామని పిల్లలు. పావురము దేవుని చూపిస్తాను, కొత్తగా నమ్ముకున్న విశ్వాసిని చూపిస్తాం. ఈ 3 మరి మెట్లలో ఉన్న విశ్వాసులు దేనిని కొని కాపీ చేసి చేయలేం పిల్ల. కాపీ చేయడం అంటే ఒరిజినల్ లేదు అన్నట్టు అర్థమే. నా దగ్గర కాపీ ఉందంటే వేర్ ఇస్ ది ఒరిజినల్? ఒరిజినల్ లేనంటే నీ దగ్గర కాపీ ఉంది అంటే. ఇఫ్ యూ క్యారీ ఆర్ బారో ఆర్ బ్రింగ్ సంథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎన్ ఒరిజినల్. మీరు అది చేస్తూ ఉన్నారు అక్కడ. దే హ్యావ్ ఎ కార్బన్ కాపీ ఆఫ్ ఆక్సన్, దే హ్యావ్ ఎ కార్బన్ కాపీ ఆఫ్ షీప్, కార్బన్ కాపీ ఆఫ్ డవ్. మొన్న ఒక ఆయన మాకు పత్రం చూపించింది, మాకు రాసి ఇచ్చినారు చూడాయా అంటే, సాక్షి సంతకాలు రాసి ఇచ్చినారయ్యా, సంతకం పెట్టినాడు ఒక ఆయన. ఆస్తులు రాసి ఇచ్చేసిండంట మొత్తం. ఆ రాసిస్తే దానికి సాక్షి సంతకం పెట్టాలి కదా, పెట్టాలన్నా? లేవు అవి. అంటే కార్బన్ కాపీ, దొంగ కాపీ. అది యేసు ప్రభుని నమ్ముకున్నాం. యూ కెనాట్ బై థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. వీరు దేవాలయంలోనే కూర్చొని బయట అయితే కొనుక్కోరు. కాబట్టి వారు దేవాలయంలో కూర్చొని ఎడ్లను, గొర్రెలను, పావురాలను నమ్ముతున్నారు. భక్తిని లేదా అర్పణలను అర్పించే క్రియను చేస్తూ ఉన్నారు వీరు. యేసు ప్రభుని నమ్మిన మీకు నేను చెప్పే మాటలు కఠినంగా ఉంటే బైబిల్లో ఉన్న మాటలను నేను చెప్తా ఉన్నాను. ఇంత కఠినంగా మాట్లాడతానంటే దేవుని వాక్యం అలాగే ఉంటుంది పిల్లలు. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న రూబేను గోత్రికులు ఏం చేసినారంటే, యోర్దాను నది రాగానే అందరం మేము దాటిపోతామని రెడీ అయినారు. ఈ 2.5 గోత్రికులు, రూబేను గోత్రము, ఇంకొక గోత్రము, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, మేము ఈ యోర్దాను నదిని దాటిరాము, కాకపోతే మీకు అందరికీ సహాయం చేస్తాం. మీరందరూ యోర్దాను నదిని దాటండి, మీ ఆస్తులను మేమన్నిటిని అందరికీ చేర్చి మేము ఇక్కడనే ఆగిపోతాం. వాళ్ళు ఎందుకు అలాగ మాట్లాడినారు 2.5 గోత్రికులు అంటే, యోర్దాను నది అవతల అంటే వాళ్ళ దగ్గర చాలా పశువులు ఉండినాయి, చాలా మరి క్యాచులు ఉండింది వాళ్ళ దగ్గర. వారు ఏమన్నారంటే, ఇక ఇక్కడున్న ఈ పచ్చిక అంతా మా యొక్క మరి పశువులకు సరిపోతుంది కాబట్టి మేము అవతలకు రాము, ఇక్కడనే ఉంటామంటే అది దేవుని మధ్య, దేవుని ప్రజల మధ్య అగ్రిమెంట్ అయ్యి ఆగిపోయినారు. పిల్లరా అలాగూ ఆగవలసిన కారణం ఏంటంటే పశువులను బట్టి ఆగినారు వారు. ఆ పశువులన్నీ వారిని ఏం చేసినాయంట, కానాను దేశం, వాగ్దానం చేయబడిన దేశమునకు వెళ్లకుండా ఆపినాయి. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే, వారు దేవునికి కావలసిన క్రియలు చేయలేకపోయినారు. దే డిడ్ నాట్ గివ్ అవే దేర్ యానిమల్స్. పిల్లలు వారు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినారు అని రాయబడింది. 40 సంవత్సరాలు అర్పణలు అర్పించుంటే గొర్రెలు ఉండేవా నీ దగ్గర?
నేను అడిగినాను నాకు శుక్రవారం, బ్రదర్ మీరు ఇదిగో ఇక్కడ కొనండి అక్కడ కొనండి అంటే, మేము ఆస్తులు కొనడానికి రాలేదు, ఆస్తులు కొనడానికి సేవ చేయడంలే. మేము దేనికి సేవ చేయడం లేదు, ఆస్తులను సంపాదించుకోవాలి. ఇతరులు చేసుకుంటారు ఎకరాలు కొని గొప్ప గొప్ప ప్రక్రియలు చేసేవారు కామయ్య. మేము వీఆర్ ఓన్లీ హియర్ టు డూ సర్వీస్. గివ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద డే. నీ దగ్గర చివరి దినమున లాస్ట్కి ఏముండాలి నీ దగ్గర అంటే ఏం ఉండకూడదు ప్రియుల. యోసేపు అని మంచి సేవకుడు ప్రియుల, పాస్టర్ కాదు. ఇక్కడ అందరు పాస్టర్ అంటారు, అక్కడ అందరు సేవకులు అంటారు. చనిపోయినాడు ఆయన, 85 సంవత్సరాల వయసు. జేబులో ₹1 సమాధి చేయడానికి లేదు. అప్పుడులో పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు, బ్యాంకుల్లో పాస్బుక్లు కాదు, ఎక్కడ పెట్టుకునేటోళ్ళు డబ్బులు ఏమంకులు పోస్ట్ ఆఫీసులలో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకులు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, అన్న కొట్టు ఉందా చూసుకో, లేదా చూసుకో, ఇచ్చేసే తెచ్చుకోవాలి. పాస్బుక్లు ఏమంటే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు, అందులో దాచుకునేటోళ్ళు. ఎంత రోజుకి నెలకి ఎంత దాచుకునేటోళ్ళు అంటే ₹10. ఎంత దాస్తుండే? ₹10. అంత లేనోడు ₹5 దాచుకుంటుండే. అందులో నెలకు ₹5 దాస్తే, ₹10 దాస్తే అది అలా జమై వాళ్ళని ఆయన చచ్చిపోతే ఆ పాస్బుక్లో కూడా ఏం లేవు. ఎవడు చేయాలి సమాధి? ఎంత పెద్ద మందిరం అంటే కూర్చుంటే ఒక 1500 మంది నిండిపోతారు పిల్లలు. బ్రదర్ మన సహవాసమే పిల్లలు. ఎంతమంది నిండుతారంటే 1500. చనిపోయేటోళ్ళకి ఏముంది అని అంటే దెర్ వాజ్ నథింగ్ పిల్లలు. యేసు ప్రభువుని నమ్మిన వాడు దేవుని కొరకే అర్పణలను ఇయ్యకపోతే, సమర్పించకపోతే నీ అర్పణలు ఇంకోడు అమ్ముతాడు కూర్చొని. ఏం చేస్తాడంట? నీ అర్పణను ఇంకొకడు కూర్చొని దేవాలయంలో కూర్చొని, ఇదిగో ఇది మా పుస్తకం, పలాని బ్రదర్ పుస్తకం, ఇది ₹20, ఇది పలాని బ్రదర్ది పాటలు, ఇన్ని కొనుక్కో, ఇది పలానైనది అని ఇంకొకరిని నమ్ముతారు పిల్లలు. ఎంత షేమ్ఫుల్! దట్ ఈస్ నాట్ క్రైస్తవ్యం. అంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అది కాదు పిల్లలు. నీ గొర్రె, నీ ఎద్దు, నీ పౌరం నీ దగ్గరే ఉండాలి. ఉందా యేసు ప్రభువునికి అర్పించడానికి? ఆదివారం మనం వచ్చేది ఎందుకు అంటే టు ఆఫర్ అప్ థింగ్స్ పిల్లలు, టు నాట్ టు కీప్. నిలబడి ఏం చేయాలని నువ్వు ఏం చేయొద్దు. యేసు ప్రభువా నువ్వు యోగ్యుడవు, ఆరాధనకు పాత్రుడవు, ఆమెన్ అంటే చాలు. దట్ ఈస్ యువర్ ఆక్సిజన్ పిల్లలు. నీ ఎద్దు అదే. యేసు ప్రభువా నువ్వు యోగ్యుడవు, పూజ్యుడవు, నీకు మా ఆరాధన అని ఆమెన్ అంటే అయిపోయాను. పరిశుద్ధాత్ముడా నీవు దేవుడు, నిన్ను పొగడడానికి వచ్చినాం యేసు ప్రభు పేరిట ఆమెన్. అదే నీ ఎద్దు. తండ్రి అయిన దేవా నీకు మా స్తుతులు. నీ ఎద్దు, నీ గొర్రె, నీ పావురం నీ దగ్గర ఉండాలి పిల్లలు. ఇంకొక వ్యక్తి నీది అమ్మకూడదు. ఇది ఇశ్రాయేలులకు చెందిన అన్ని ఎక్కడికి వచ్చినాయంట? ఆలయంలోకి వచ్చి ఇంకొక వ్యక్తి దాన్ని కూర్చొని అమ్ముతా. దైవికమైన సంగతులు అమ్మేటివి కావు. ఉచితంగా పొందితేరి గనక ఉచితంగా ఇయ్యుడి. మరి ఎట్లా జరుగుతుంది బ్రదర్ మినిస్ట్రీ? ఇంత పెద్ద సంస్థ ఎలాగ జరుగుతుందంటే విశ్వాసంతో నడవాలా. నీ జేబులో ₹1 లేకుండా సేవ చేయాలి. అదే సేవ. ఎవడో నీకు ఇస్తాడు అని చెప్పి చేసేది సేవ కానే కాదు. పిలుపు కలిగి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడే ఇస్తాడు. 4 సేవకులు కూర్చొని ఒక ఊర్లో సువార్త చెప్పి వస్తూ ఉంటే ఒక విశ్వాసి అవిటివాడు, అంగహీనత కలిగిన వాడు, చేతులు లేవు, అందరు ప్రార్థన చేసి వెళ్ళిపోతామంటే బ్రదర్ ఛాయ్ తాగుదాం రండి, టీ తాగుదామని టీ కొట్టు దగ్గర తీసుకుపోయి టీ అందరికీ 4 సేవకులకు ఈయనకు 5గురికి టీ తాగిన తర్వాత అందులో ఒక సేవకుని పిలిచి ఏమంటున్నాడు అంటే, అన్న నా జేబులో ₹10 ఉన్నాయి, తీసి ఆ టీ కొట్టు వానికి అంటే ఇంకొక సేవకుడు చిగ్గుందా నీకు? ఏముంది? ఆయన ముందే అవుటోడాయా, ఆయన జేబులో ₹10 ఉంటే నువ్వు దాగి మళ్ళీ ఆయన జేబులో చేయి పెట్టి ఇస్తావు అని అంటే, ఇంకొక సేవకుడు ఏమన్నాడంటే అది ముందు తీసి ఆయన చెప్పినట్టు ఇయ్యి అని అన్నాడు. ఏమన్నాడు? ముందు ఆయన చెప్పినట్టు తీసి ఆ టీ కొట్టు అని కట్టు అన్నాడు. కట్టేసి వెళ్ళిపోయినాక ఏం అయ్యా ఇట్లా చెప్పినావు అంటే, ఆయనకు ప్రతిఫలం కావాలి అంటే ఆ అవిటివానికి యేసు ప్రభువుని నమ్ముకున్న సహోదరికి ప్రతిఫలం కావాలంటే ఏం చేయాలా? ఆ ₹10 ఖర్చు కావాలి. ఖర్చు చేయకపోతే నీ ఆత్మ సంబంధమైన బలులను ఇంకొకడు అమ్ముతాడు ప్రియుల. నీ భక్తి జీవితంలో నీ దగ్గర ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు ఖర్చు పెట్టకపోతే ఇంకొక వ్యక్తి వచ్చి అమ్ముతాడు. దాన్ని యేసు ప్రభు చూస్తాడు. శిక్ష ఎవరికంటే నీకే. ఎందుకంటే నువ్వు దాన్ని ఖర్చు పెట్టలే. దేవుడు నీకు ఇచ్చింది ఖర్చు పెడితే ఇంకొకడు ఎందుకు వచ్చి అమ్ముతాడు దాన్ని?
ఇప్పుడు ఇతడు ఈ 2వ అధ్యాయం యోహాను సువార్తలో వారు వ్యాపార కేంద్రంగా మార్చేసినారు. ఎవరివి అర్పణలు, ఎవరివి ఆ పశువులన్నిటి అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడి పశువులు అన్నీ కూడా వాడు ఎవరికి అమ్మినంటే ఎక్స్చేంజ్, నేను మంచి రేట్ ఇస్తా, నీకు మంచి బెనిఫిట్ చేసిస్తా, ఇదిగో నీ పేర్లు మందిరాల్లో రాస్తాయా నేను శిలాపలకల మీద, ఇదిగో ఈ మందిరం కిటికీ ఫలానోడు ఇచ్చినాడు, ఈ పులిపిట్ ఒక ఆయన ఇచ్చినాడు, ఈ మైక్ ఒక ఆయన ఇచ్చినాడు, గడియారం ఒక ఆయన ఇచ్చినాడు, ఆ బాక్స్లో ఒక ఆయన రాస్తామయ్యా. సో దట్ ఆ తర్వాత ఏమవుతుందంటే ఎదుటి తర్వాత వస్తాడు, ఇదిగో మా నాయన ఇచ్చిన గడియారం ఇచ్చేయి, మా ఇచ్చిన బాక్స్ ఇది ఇచ్చేయి. ఎందుకంటే వాడు వస్తాడు ఇంకా క్లెయిమ్ చేయడానికి, బికాస్ యూ డి నాట్ స్పెండ్ ఇట్ ఇన్ అ రైట్ వే. ప్రిలా జీసస్ కౌంట్స్ ఆల్ దీస్ థింగ్స్ మై ఫ్రెండ్. ఇక్కడ అందరం పని చేసుకుని, నేను కూడా పని చేసుకుంటా. డూ వీ స్పెండ్ అవర్ థింగ్స్ ప్రిలా? మన వస్తువులను మనం ఖర్చు పెడుతున్నామా? దేని కొరకంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకే. భూలోక యేసు ప్రభు అన్నీ చూచి ఆయన ఏం చేసినంటే హీ మేడ్ అ స్కౌర్జ్ అని రాయబడింది. దారాలతో ఆయన ఏం చేసినాడంటే హంటర్ చేయలే, ఆయన దారాలు తీసుకొని, ఆ దారాలు ఎందుకున్నాయి అక్కడంటే ఆ పశువులను కట్టేస్తారు అనుకుంటాను. నేను చూసిన కమేలలో చూసిన ఆ పశువులకు కాలు కడతారు తాడుతో. మేబీ ఇట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ దాట్. దాన్ని తీసుకొని ఏం చేసినంట హీ మేడ్ అ స్విఫ్ట్ అండ్ హీ డ్రూ ఎవ్రీథింగ్. యేసు ప్రభు అది ఈనాడు కూడా చెప్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆయన శరీరధారిగా ఆనాడు కొరడాలుగా తయారు చేసుకొని అందరినీ ఎలగొట్టినాడు. ఈనాడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, I counsel thee to buy of me gold purified by fire, that thou may be rich, and white garments, that thou mayest be clothed, and that the shame of thy nakedness may not be made manifest. And I slave to anoint thy eyes, thou may see. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు కొనుక్కో అంటున్నాడు యేసు. దేవాలయంలో ఎవడు అమ్ముతున్నాడంట? వీళ్ళందరూ అమ్ముతుంటే యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి మంచి బంగారమును కొనుక్కో, నా దగ్గరికి వచ్చి మంచి వస్తువులను బట్టలను కొనుక్కో, నా దగ్గరికి వచ్చి కాటుకను కొనుక్కో, నువ్వు మంచిగా చూడడానికి. నువ్వు దిగంబరుడు అయి ఉన్నావు, నువ్వు వస్త్రాలు వేసుకో, నీ దగ్గర బంగారం ఉంది, నేను ధనికుడను, నాకు ఏ కొదువ లేదు అంటున్నావు నువ్వు పైన. మరి వెర్రివాడ ఆయన అంటున్నాడు 17వ వచనంలో, బికాస్ దౌ సేవెస్ట్ ఐ యామ్ రిచ్, ఐ యామ్ గ్రోన్ రిచ్, నేను ధనవంతుడను, నేను ధనవంతుడు. అందుకే అంటున్నాడు, నువ్వు ధనవంతుడు కావాలంటే ఏం కొనుక్కో, నా దగ్గర బంగారం కొనుక్కో. నీవు బట్టలు వేసుకున్నావు అనుకుంటున్నావు, నో యూ డోంట్ హ్యావ్ ఎ క్లోత్, నా దగ్గర కొనుక్కో. నీ కళ్ళు కనబడుతున్నాయి, కనబడతలేదు, నీ కాటుక పెట్టుకో. కాటుక పెడితే ఏమవుతుంది? కంట్లోనున్న మసి అంతా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే కాటుకను పెడతారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, పెన్సిల్ పెట్టి రుద్దుకోవడాలు ఇప్పుడు చేసుకోవడం. ఆనవాటి కాటు కట్ట తీసి కంట్లో పెడితే అట్లా కారిపోవాలి కండ్ల నుంచి. గాడ్ సేస్ యూ బై ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు అని అంటే మనం ఎట్లా ఉన్నాడో 16వ వచనంలో అంటున్నాడు, 3వ అధ్యాయం 16వ వచనం, దస్ బికాస్ thou art lukewarm and neither cold nor hot, I am about to spew thee out of my mouth. ఆ రోజు కొరడాలు తీసుకొచ్చినాడు, అందరినీ బయటికి పంపి. ఈరోజు ఏమంటాడంట, నేను ముఖము నుండి నా నోటి నుండి ఉమ్మివేయదలుచుకుంటున్నాను. ఏం బతుకురా నీది అని అలా పోతే కుక్క ఏం బతుకునేది అని అన్నాడు. ఆ పక్కకి ఉన్న కుక్క అన్నానంట, ఒరే నా బతుకు ఇంత హీనమా? ఎవరిని తిట్టిపోతున్నాడంట, కొడుకుని తిట్టిపోతున్నాడు, బిడ్డను తిట్టిపోతాడంటే అక్కడున్న కుక్క అన్నానంట, నేను అంత హీనున్నాను. ఐఎమ్ సో ఫెయిత్ఫుల్. ఆ కుక్క అన్నానంట, నేను ఎంత నమ్మకంగా నీకు పరిచయం చేస్తా ఉన్నా, నన్ను ఎందుకు ఇట్లా అనిపోతా ఉన్నాడు. మై ఫ్రెండ్, యేసు ప్రభు నిన్న ఆ మాటలు అనకుండా, కొరడాలు నీ మీద పడకుండా, ఆయన ఉమ్మి నీ మీద పడకుండా ఉండాలంటే నీ ఖర్చు పెట్టు. నీ దగ్గర ఉన్నాయి ఆత్మ సంబంధమైనవి, దేవుని కొరకు ఖర్చు పెట్టు. నీ ఘనము, నీ ధనము, నీ ఆత్మ సంబంధమైన సంగతులు అన్నీ ఎక్కడికి రావాలంట? 2వ అధ్యాయంలో ఆయన అన్నిటినీ బయటికి తోలొచ్చు. అంత ఏం చేసినాడంట ఆయన? హీ poured out the change of money changers and overturned the tables and said to the sellers of dough. పావురాలను అమ్మే వాళ్ళతో అన్నాడంట, ఎద్దులు అమ్మేటోళ్ళతో చెప్పలే, గొర్రెలు అమ్మేటోళ్ళతో చెప్పలే. ఏమంటున్నాడంట?
టేక్ దీస్ థింగ్స్, మేక్ నాట్ మై ఫాదర్స్. పౌరాల దగ్గరికి పోయి అన్నాడంట ఆయన. ఎంత శ్రేష్టమైన వాడు. నీ చిన్న అర్పణ కూడా ప్రియులారా, నేను స్తుతులు చెల్లిస్తే దేవుడు అంగీకరిస్తాడంటే, ఎస్, యువర్ స్మాలెస్ట్ థింగ్ ఈజ్ మైండ్ఫుల్. పిల్ల ఎద్దును తీసుకొచ్చిన తన పౌరం మరి గొర్రెలతో పౌరం దగ్గరికి పోయి గో అవే అని పంపించాడు. గాడ్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ స్మాలెస్ట్ థింగ్. పిల్ల బ్రదర్, నా దగ్గర ఏం లేవు, నెలంతా చేస్తే 2000 మిగిలిన. గివ్ ద స్మాలెస్ట్ థింగ్ టు గాడ్. He will be very happy. That is why he goes to the smallest person. ఎవడైతే పౌరాలు నమ్మాలనుకున్నాడు ఆయన దగ్గరికి పోయి అంటున్నాడు గో అవే. హీ డ్రైవ్స్ ఎవ్రీథింగ్. ఆయన అంతటిని కూడా ఆయన సరిచేసి, ఇది నా ఇల్లు, నీ హృదయం ఆయన ఇల్లు, సంఘం ఆయన ఇల్లు. ఇఫ్ యూ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సెట్ రైట్ దీస్ థింగ్స్, యేసు ప్రభు మరలా ఇంకేమంటున్నాడు అంటే, గివ్ మీ 3 days, గివ్ మీ 3 days, 3 దినాలు నాకు దయచేయి, ఐ విల్ రైజ్ దిస్ బాడీ అగైన్ అన్నాడు. చూడండి, యేసు ప్రభు కూలగొట్టేవాడు కాడు ప్రియుల. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే హీఈస్ డిస్ట్రాయింగ్ థింగ్స్ అని అనుకున్నాడు. నో 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 నో, గివ్ మీ 3 days. అదేమన్నా 46 సంవత్సరాలు పట్టినాయా ఈ చరిత్రాత్మక కట్టడానికి. ఇట్ టుక్ 46 years. నువ్వేంది 3 days అడుగుతున్నావు? ఎస్, దట్ ఈస్ గాడ్స్ డిజైన్. పిల్లలు 3 దినాలు చాలు నీ జీవితమును అంతటినీ సరిచేయడానికి కొరకే. హీ నీడ్స్ 3 days. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మరణ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ 3 days ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. త్రిత్వమై ఏకమై ఉన్న దేవుడు ఆయన ఆలోచన చేసిన విధానం ఎలా ఉందంట, 3 అనే సంఖ్యను తీసుకొచ్చి హి సేస్ ఐ విల్ మేక్ థింగ్స్ పర్ఫెక్ట్. 46 సంవత్సరాలు కాదు కావాల్సింది అన్న, ఒక్కరోజు టైం ఇయ్యనన్నా మేము మాట్లాడి చెప్తామంటే దైవికమైన సంగతులకు ఒక్కరోజు సరిపోదు. రక్షణ పొందడానికి 1 సెకండ్ కావాలా. ఇప్పుడే నమ్ముకో, ఈ క్షణమే నమ్ముకో. దైవ కార్యాలు ముందుకు సాగాలంటే దినాలు కావాలి. అప్పుడు యు జస్ట్ కెనాట్ డిసైడ్. దేవుని సంగతులను 1 దినం అలాగూ చేయలేం. మనం చేసినామంటే అది శరీరమే. దేవుని కార్యం యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఎప్పుడంట, ఇప్పుడే నమ్ముకో. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలా? ఇప్పుడే తీసుకో. రొట్టె రసం ఎప్పుడు తీసుకోవాలా? ఇప్పుడే తీసుకో. ప్రార్థన ఎప్పుడు చేయాలా? ఇప్పుడే చెయ్యి. బైబిల్ ఎప్పుడు చదవాలా? ఇప్పుడే. దేవుని పనికి వచ్చేసరికి టేక్ టైం, స్పెండ్ టైం విత్ గాడ్. డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. అందుకే 3 దినాలు నాకు 46 సంవత్సరాలు అన్నారు. పిచ్చోళ్ళారా, ఏం చేసినారు మీరు? ఒక బిజినెస్ సెంటర్గా దాన్ని తయారు చేసేసినారు. యేసు ప్రభు అంటే 3 days చాలు దైవ కార్యమును సరిచేయడానికి, ప్రార్థన చేయడానికి, అన్నీ సరిచేయడానికి. కనుక యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితాల్లో యేసు ప్రభు యెరూషలేమును చూడగా ఎవ్రీథింగ్ వాజ్ పొల్యూటెడ్. నిన్ను చూడగా నువ్వు ఎట్లా ఉన్నావు? హౌ ఆర్ యూ? నీ చదువు నీకు ముఖ్యమైపోయిందా? నీ పని నీకు ముఖ్యమైపోయిందా? లేదా నీ కుటుంబము నీకు ముఖ్యమైపోయిందా? నీ భక్తి నీకు ముఖ్యం కాలేదా? దేవుడు నీకు ముఖ్యం కాలేదా? ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ రాయబడింది ఏమనంటే 22వ వచనంలో, when therefore he was raised from among the dead, his disciples remembered that he said this and believed the scripture and the word which Jesus has spoken. ఇప్పుడు నేను చెప్పే సంగతులు అర్థం కాకపోయినా కూడా దేవుడు తన వాక్యం ద్వారా అన్నిటినీ అంగీకరిస్తాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వారి జీవితంలో దేవుని కొరకై ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అప్, ఇఫ్ యూ వాంట్ టు గో, నీకు కావాల్సింది ఏంటంట, ఆయన ఇంటి విషయమై ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే వచనం అక్కడ నెరవేరింది అని రాయబడి. The zeal of thy houses, the zeal of the house devours me. దేవుని కొరకై లెట్ us be ఆసక్తి కలిగి ఉన్నాం. భక్షించడం. ఆకలి అయితే ఎట్లుంటుందంట, ఇంకా కోపం వచ్చి షుగర్ పేషెంట్లు ఇంకా ఆకలి అయితే ప్రపంచం అంతా కింద మీద చేస్తారు. కనబడినోడంతా ఫైర్ అయిపోతుంటాడు. ఇంకా అప్పుడు నీళ్ళు పెట్టకపోతే ఫైర్ అయిపోతాడు. అన్నం పెట్టినా కూడా ఆ అన్నం వేడి ఉందనుకో, నన్ను సంపనికి పెట్టినావు అని వేడి అన్నం అంటే షుగర్ పేషెంట్ అట్లా రియాక్ట్ అవుతాడు. పిల్ల
అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇంకా బాగా చెప్తారు. ఏమన్నా ప్రజలు ఈ బిహేవ్స్ వెరీ డిఫరెంట్ ఇలా. అంటే ఆకలి ఎట్లాంటి ఆకలి అని అంటే ఆత్మ సంబంధమైన ఆకలి కావాలి. యేసు ప్రభు 4వ అధ్యాయంలో ఉన్నాడు, నా ఆకలిని గురించి మీకు తెలియదు. వీళ్ళు పోయి రొట్టె కొనుక్కొని రావాలని పోయినారు ఆకలి. కానీ యేసు ప్రభు అంటే మై హంగ్రీ, నా దాహము మీకు తెలియదు. యేసు ప్రభుని నమ్మిన వాడు దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. యేసు ప్రభు అని అంటారు. ఈ యోహాను సువార్త చదివితే ప్రియులారా, యూ విల్ గెట్ ఇనార్మస్ ఫీడింగ్ ప్రియులారా. నేను చదివిన అధ్యాయులు మళ్ళా చదువుతున్నా ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఫీడింగ్. ఈ యోహాను సువార్తలు అంత గొప్పగా ఆయనకు ఆకలి అయినది, ఆయనకు దప్పిక అయినది, అంత యోహాను సువార్తలు అంటారు. ఇంకా 3 సువార్తలు ఆ మాటలు కనవడం. అందుకే శిలువ పైన నేను దప్పి గురించున్నాను అంటాడు. 4వ అధ్యాయంలో ఆయన హంగ్రీ అంటాడు. ఆయన 11వ అధ్యాయంలో ఏడ్చినాడు అని ఉంది. ఇవన్నీ యోహాను సువార్తలను కనబడతాయి, ఇంకెక్కడ చూడలేము మనం. ఆయన ఇమోషన్స్ పెద్ద. యేసు ప్రభువునకున్న ఆసక్తి నన్ను భక్షించుచూ ఉన్నది. దేవుని సంగతులు నీకు ఆసక్తిగా ఉండకపోతే యూ లూజ్ సో మెనీ థింగ్స్. కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న మనం అందరము కూడా ఈ సెట్స్ రైట్ పిల్లలు. నీ జీవితంలో సరిచేయగలిగిన వాడు ఆయన. ఆయనకి ఎన్ని రోజులు కావాలంట? 3 రోజులు కావాలా నిన్ను సరిచేయడానికి. ఆయనకి ఎన్ని రోజులు కావాలా? ఒకటే క్షణం చాలు నిన్ను సరిచేయడానికి. ఆయనకి ఎన్ని రోజులు కావాలా? హీ నీడ్స్ నథింగ్, హీ నీడ్స్ ఆల్ ఆఫ్ యువర్స్. కాబట్టి మనము ఏం చేయాలంట? మా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు. నా బ్రతుకు దినాలు పొదువైపోతావేమో దేవుని దగ్గర, మిగిలిపోతాయేమో నీ వస్తువులన్నీ కూడా. అబ్బా జాషువా గారు, నీ పిల్లల కోసం ఎంత ఆస్తిని వదిలిపెట్టినావా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ కట్టించినావు అని. నేను అందరు పోయినాక ఏం చేసినానంటే ఆయనతో ఒక్కటే మాట అన్నాడు, కూర్చోబెట్టుకొని అందరు పోయినాక, ఎక్సలెంట్ థింగ్ చేసినావు నువ్వు. ఏం చేసినావు? చక్కని పని చేసినావు. నీకేమైనా ఉందా అని అన్నా. ఏం లేదు, నా రిటైర్మెంట్ డబ్బులు కూడా లోన్ ఇచ్చేటట్టుగా పెట్టిన, నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టి. శ్రేష్టమైన వాక్య క్రమమును నువ్వు జరిగించినావు, పరలోకంలో నీకు అధికం ఉంటుంది పో అని అన్న. ఏం లేదు ఇంకా ఆయన ఎవరంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినాడు. ఆయన లక్షల రూపాయలు వస్తే అన్ని 4 కొడుకులకు 4 బిల్డింగ్లు కట్టి ఆయన ఇప్పుడు ఎట్లా బతకాలంటే ఆ పెన్షన్ లోన్ల నుంచి మిగిలితే ఏమైనా ఈ డబ్బులు మిగిలితే 20,000 పెన్షన్ వస్తే 10,000లో ఆయన జీవించి ఆయన బాగా. కానీ ఎక్కడుంది అంటే ఖర్చు చేసేసిన. నేను ఆడ సాక్ష్యం చెప్పినట్టు మందిరాలు కట్టడానికి కూడా ఇచ్చినాడు ఆ డబ్బులు. చాలా మందిరాలకి డబ్బులు ఇచ్చింది. దేర్ వాజ్ నథింగ్. ఆయన దగ్గర ఏం లేదు ఇప్పుడు, వాస్తవంగా ఏం లేదు. రేపు పిల్లలు కోడలు నువ్వు బయటికి గెట్ అవుట్ అంటే పోవాలి ఆయన. కానీ అదే చేయాలి ఒక తండ్రి ఏం చేయాలంటే ఆయన తనదంతా ఖర్చు పెట్టి పిల్లలకు ఇచ్చి సంతోషంగా ఉండని చెప్పాలి. వాక్యములు 2 కొరింథీ పత్రికలో తండ్రులు పిల్లలకు ఆస్తులను సమకూరుస్తారు. దేవుడు పరలోకమందున్న దేవునికి ఆస్తి ఎవరంటే మనమే. ఖర్చు పెడుతున్నామా? ఖర్చు పెట్టకపోతే ఆత్మ సంబంధమైన సంగతులు మిగిలిపోతాయి, దాన్ని కొనసాగించలేము. నీ పిల్లలు వచ్చి అమ్ముకుంటారేమో, నీ పిల్లలు వచ్చి ఏం చేసుకుంటారో, నష్టపోతావు. స్పెండ్ వాట్ యు హ్యావ్ ఫర్ గాడ్. జీసస్ ఫైండ్స్ థింగ్స్. ఆయన కనుగొన్నప్పుడు నష్టపోతావు. ఉమ్మివేయాలనుకుంటాడేమో, కొరడాలతో నిన్ను బాధాలనుకుంటాడేమో. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఎవరి చేతిలో పడుట? నా చేతిలో పడితే ఈడ్పించుకొని పోతావు, ఇంకొని చేతిలో పడితే ఈడ్పించుకొని పోతావు, ఇంకొని లేకపోతే కేసు కొట్టించుకుంటావు. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. సో లెట్ us ఆల్ మన జీవితాల్లో దేవుని కొరకై చక్కగా నిలబడి దేవుని కొరకై ముందుకు దేవుడి మాటలు మన కొరకై దీవించుకున్నారు. ఆమేన్.